Next, page number 388, 25th sum. Very, very important. Prove that a cube cos b minus c plus b cube cos c minus ca plus c cube cos a minus b equal to 3abc. 7 marks model. 3abc. Okay na? ఏమేమి లేదంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసిలు ఏంటి అంటే అక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి లేమో యాంగిల్స్, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి లేమో. ఓకే, లెన్స్ ఆఫ్ సైడ్స్, లెన్స్ ఆఫ్ సైడ్స్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ a cube cos b minus c plus b cube cos c minus a plus c cube cos c minus a minus b. Okay, a cube cos b minus c plus b cube cos c minus a plus c cube cos c minus a minus b. దాన్ని నేను సిగ్మాస్లో రాస్తాను. సిగ్మా a cube cos b minus c, a cube cos b minus c. a cube లో ఒక a సపరేట్ చేస్తా, a స్క్వేర్ a cos b minus c. సిగ్మా a స్క్వేర్, a means small a means 2r sin a cos b minus c. a స్క్వేర్ into small a means 2r sin a. ప్రొజెక్షన్ రూల్, అదే సైన్ రూల్. a by sin a ఈక్వల్ టు 2r కదా, ఆటోమేటిక్లీ స్మాల్ a ఈక్వల్ టు 2r sin a. r కామన్ అవుట్, a స్క్వేర్ 2 sin a మీన్స్ 180 మైనస్ b ప్లస్ c cos b మైనస్ c. 2 sin 180 minus b sin b plus c cos b minus c. 2 sin a cos b, that is transformations formula. Sin a plus b, b plus c plus b minus c, 2b. 2 sin a cos b, sin a plus b plus sin a minus b, 2c. b plus c plus b minus c, 2b. b plus c minus b minus c, 2c. సిగ్మా ఏ స్క్వేర్ సైన్ 2b సైన్ 2c. ఒక ఏని ఆర్ ఉంది కదా, ఆర్ని లోపల పంపించేద్దాం. క్యాపిటల్ ఆర్ని సిగ్మాస్లో మల్టిప్లై చేద్దాం. సిగ్మా ఏ స్క్వేర్ ఆర్ సైన్ 2b 2 సైన్ b కాస్ b ఆర్ సైన్ 2c 2r సైన్ c కాస్ c. ఆర్ని మల్టిప్లై చేశాను, సైన్ 2 θ ఫార్ములా 2 సైన్ θ కాస్ θ. అలాగే సైన్ 2c ఫార్ములా 2 సైన్ c కాస్ c. ఓకేనా, అదే అప్లై చేస్తాను. సిగ్మా ఏ స్క్వేర్ 2r సైన్ b స్మాల్ b 2r సైన్ c స్మాల్ c. ఓకేనా, ఇప్పుడు సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. 2r సైన్ b స్మాల్ b 2r sin c small c from this sine rule. ఓకేనా, ఇప్పుడు సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ ఇదే ఉంటుంది కదా, a స్క్వేర్ b cos b ప్లస్ c cos c ప్లస్ a స్క్వేర్. తర్వాత నెక్స్ట్ b స్క్వేర్, ఇక్కడే వస్తాయి c cos c ప్లస్ a cos a ప్లస్ థర్డ్ వన్ c స్క్వేర్ a cos a ప్లస్ b cos b. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. ఏ స్క్వేర్ బి కాస్ బి ఏ స్క్వేర్ సి కాస్ సి ప్లస్ బి స్క్వేర్ సి కాస్ సి బి స్క్వేర్ ఏ, ఇక్కడ రాద్దాం, బి స్క్వేర్ ఏ కాస్ ఏ ప్లస్ సి స్క్వేర్ ఏ కాస్ ఏ సి స్క్వేర్ బి కాస్ బి. కాస్ బి దగ్గర చూడండి, ఇక్కడ ఏం కామన్ వస్తే ఇక్కడ కాస్ బి ఉంది, బి కామన్ అవుట్.
ఫస్ట్ ఏ స్క్వేరు, తర్వాత బి స్క్వేరు, తర్వాత సి స్క్వేర్. బి సి ఏ, కాస్ బి కాస్ సి కాస్ ఏ, సి ఏ బి, కాస్ సి కాస్ ఏ కాస్ బి, సైక్లిక్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఏం చేశాను, మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ వస్తుంది, ఏబి కామన్ అవుట్. ఏముంటుంది, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది కామన్ అవుట్, ఏసి కామన్ అవుట్. ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. నెక్స్ట్ ఈ రెండిట్లో బీసీ కామన్ అవుట్. బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ రూల్. ఐడియా ఉందా? ఏంటి ప్రొజెక్షన్ రూలు? ఏ కాస్ బి ప్లస్ బి కాస్ సి అవుతుంది, స్మాల్ సి ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. స్మాల్ బి ఈక్వల్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి. స్మాల్ సి ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ స్మాల్ సి అయిపోయింది, స్మాల్ ఏ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. అదే అప్లై చేస్తాం. ఏబి ఇప్పుడు ఇదేమవుతుంది సి, ఏసి ఇదేమవుతుంది బ్రాకెట్లో బి, బీసీ ఏ, దట్ ఈస్ ఏబిసి 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 3ABC విచ్ ఈస్ RHS. 3ABC. ఫస్ట్ ఏమో LHS నేను ఏం చేస్తానంటే సిగ్మా నోటేషన్స్లో తీసుకుంటాను, ఎందుకంటే స్టెప్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి కదా. సిగ్మా నోటేషన్లో అయితే షార్ట్ కట్లో అయిపోద్ది. సిగ్మా ఏ క్యూబ్ కాస్ బి మైనస్ సి. సిగ్మా ఏ క్యూబ్ మీన్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బి మైనస్ సి. సిగ్మా ఏ స్క్వేర్, ఏ అంటే ప్రొజెక్షన్ రూలు 2r sin a. Sin a means 180 minus b plus c, second quadrant 180 sin b plus c. 2 sin a cos b, sin a plus b plus sin a minus b. Sin 2 theta formula. 2r sin b, r ను లోపల మల్టిప్లై చేస్తాను. 2r sin b, b 2r sin c స్మాల్ c. నెక్స్ట్ సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తాం. ఈ రెండు టర్మ్స్ లో AB కామన్ అవుట్, ఈ రెండు టర్మ్స్ లో AC కామన్ అవుట్, ఈ రెండు టర్మ్స్ లో BC కామన్ అవుట్. నా బై ప్రొజెక్షన్ రూల్ A cos b plus b cos a small c, A cos c plus c cos a small b, B cos c plus c cos b small a. ABC 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 3ABC. 26 sum. If P1 P2 P3 are altitudes of triangle ABC, then prove that altitudes అంటే హైట్స్. ఓకేనా, altitudes అంటే హైట్స్. దెన్ ప్రూవ్ దట్ 1 by p1 square plus 1 by p2 square plus 1 by p3 square equal to cot a plus cot b plus cot c by delta. Cot a plus cot b plus cot c by delta. P1 P2 P3 are altitudes of triangle ABC. P1 P2 P3 are altitudes of triangle ABC. Triangle ABC. ఈ హైట్ P1, B నుంచి హైట్ P2 అండ్ C నుంచి హైట్ మీన్స్ ఆల్టిట్యూడ్ P3. ట్రయాంగిల్ ABC. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, హాఫ్ ఇంటూ దీనికి ఆపోజిట్ లెంత్ స్మాల్ ఏ, దీనికి స్మాల్ సి, దీనికి ఆపోజిట్ లెంత్ ఆఫ్ ది సైడ్ స్మాల్ బి. హాఫ్ ఇంటూ హైట్ P1 ఇంటూ బేస్ ఏ కదా, ఆటోమేటికలీ P1 ఏమవుతుంది 2 delta by A అవుతుంది విత్ రెస్పెక్ట్ టు P1 సైడ్, P1 length. With respect to similarly P2 length, half into P2 into దీని బేస్ ఎంత small b, that implies P2 equal 2 delta by b. Similarly with respect to C, half into P3 into small c, P3 ఏమవుతుంది 2 delta by c, small c. Now LHS 1 by P1 square plus 1 by P2 square plus
1 by p3 square, 1 by p1 square, a square by 4 delta square, 1 by p2 square, b square by 4 delta square, c square by 4 delta square. Here p1 equal to 2 delta by a. ఎలాగో ఆబ్జెక్ట్లో యూజ్ వద్దాము, గుర్తుపెట్టుకోండి. p1 ఈక్వల్ 2 డెల్టా బై a, ఆల్టిట్యూడ్ 1, ఆల్టిట్యూడ్ 2, p2 ఈక్వల్ 2 డెల్టా బై b, ఆల్టిట్యూడ్ 3, p3 ఈక్వల్ 2 డెల్టా బై c. ఓకేనా? 3 ఆల్టిట్యూడ్స్ వచ్చేసినాయి. మనకు కావాల్సింది ఏంటి? LHS 1 by p1 స్క్వేర్ ప్లస్ 1 by p2 స్క్వేర్ ప్లస్ 1 by p3 స్క్వేర్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి? cot a ప్లస్ cot b ప్లస్ cot c ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 1 by p1 స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్, 1 by p2 స్క్వేర్ అంటే b స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్, 1 by p3 స్క్వేర్ అంటే c స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్. ఓకే, దట్ ఈస్ 1 by p1 స్క్వేర్ ప్లస్ 1 by p2 స్క్వేర్ ప్లస్ 1 by p3 స్క్వేర్ ఈక్వల్ టు 4 డెల్టా స్క్వేర్ LCM by 4 delta square, a square plus b square plus c square by 4 delta square. ఓకే, బట్ మనం ప్రూవ్ చేయాల్సింది cot a plus cot b plus cot c by delta ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ బిఫోర్ సమ్లో ఏం ప్రూవ్ చేసాం? a square plus b square plus we know that a square plus b square plus c square by 4 delta equal to cot a plus cot b plus cot a plus cot b plus cot c అని ప్రూవ్ చేసాం. cot a plus cot b plus cot c equal to a square plus b square plus c square by 4 delta ప్రూవ్ చేసాం ఆల్రెడీ. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. 1 by p1 స్క్వేర్ ప్లస్ 1 by p2 స్క్వేర్ ప్లస్ 1 by p3 స్క్వేర్ ఈక్వల్ టు 1 by డెల్టా కామన్ అవుట్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4 డెల్టా. అంటే దీని వాల్యూ ఎంత? cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు బై డెల్టా. దట్ ఈస్ ఆల్టిట్యూడ్స్ రిలేషన్. అది 1 by p1 స్క్వేర్ ప్లస్ 1 by p2 స్క్వేర్ ప్లస్ 1 by p3 స్క్వేర్ ఈక్వల్ టు cot a ప్లస్ cot b ప్లస్ cot c బై డెల్టా. ఇక్కడ వరకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్ వస్తుంది. ఒక డెల్టా కామన్ తీసేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4 డెల్టా. ఆల్రెడీ దీన్ని ప్రూవ్ చేసాం ఇంతకుముందు ఫామ్ లాగా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4 డెల్టా ఈక్వల్ cot a ప్లస్ cot b ప్లస్ cot c. అదే అప్లై చేస్తాను. cot a ప్లస్ cot b ప్లస్ cot c బై డెల్టా. దట్ ఈస్ ప్రాబ్లం 26. Next, in triangle ABC, show that a plus b plus c into tan a by 2 plus tan b by 2 equal to 2c cot c by 2. 2c cot c by 2 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ LHS a plus b plus c into tan a by 2 plus tan b by 2. a plus b plus c ఎలాగో 2s tan a by 2. హాఫ్ యాంగిల్ ఫార్మ్ లో ఏంటి? tan a by 2 ఈక్వల్ టు రూట్ ఆఫ్ s minus b into s minus c by s into s minus a. s into root s into s minus a తో root s minus b into s minus c తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. root s into s minus a into s minus b into s minus c అంటే డెల్టా. therefore tan a by 2 అవుతుంది s minus b into s minus c by డెల్టా. tan b by 2 అవుతుంది s minus c into s minus a by డెల్టా. ఓకేనా? హియర్ a plus b plus c అండి 2s. లేదా ఇంకో ఫార్ములా ఏంటి? రూట్ s into s minus a తో మల్టిప్లై డివైడ్ చేస్తే డెల్టా బై s into s minus a. మీ ఇష్టం ఎలా రాసిన ప్రాబ్లం లేదు. డెల్టా బై s into s minus a. లేదా ఇట్లా రాసిన మనకు లాస్ట్ 2c cot c బట్టి రావాలి. s minus c కామన్ వచ్చేస్తుంది కదా. s minus c ఇలా చేసిన s minus c కామన్ వస్తుంది కదా 2s s minus c. అప్పుడు ఏముంటుంది? s minus b బై డెల్టా s minus a బై డెల్టా.
2s into s minus c into delta LCM s 2s minus a minus b. 2s into s minus c, 2s minus a minus b. A plus b plus c equal to 2s. C equal to 2s minus a minus b. అది అప్లై చేద్దాం. c. ఓకే 2c s into s minus c by delta. 2c s into s minus c by delta. s into s minus c by delta ఏమవుద్ది? cot c by 2. అంతే కదా? దీని నుంచి tan c by 2 ఏమవుతుంది? delta by s into s minus c. Therefore reverse reciprocal తీసుకుంటే s into s minus c by delta ఎంత? cot c by 2. That is 2c cot c by 2. That is 2c cot c by 2. Here 2c బయటకు వచ్చేస్తుంది. s into s minus c by delta. Delta by s into s minus c ఏమవుతుంది? tan c by 2. Automatically దాని reciprocal cot c by 2 ఏమవుతుంది? s into s minus c by delta. s into s minus c by delta అదే రాస్తాను. Therefore 2c s into s minus c by delta cot c by 2. Whereas tan a by 2 s minus b into s minus c by delta, tan b by 2 s minus c into s minus a by delta. s minus c కామన్ అవుట్, delta LCM అవుద్ది. 2s minus b minus c అంటే ఓన్లీ c అవుద్ది. ఓకేనా? దట్ ఈజ్ 2c s into s minus c by delta cot c by 2. ఓకే, దట్ ఈజ్ RHS. RHS sum. That is problem number 19. Okay. Next exercise 10A. Okay, first sum dundi. Show that exercise 10A first Roman first sum. And show that sigma a into sin b minus sin c equal to 0. Sigma a into sin b minus sin c equal to 0. First ది ఇన్ ట్రయాంగిల్ ABC కాబట్టి మనం సైన్ రూల్ కానీ కొసైన్ రూల్ ఏది అప్లై చేసినా నో ప్రాబ్లం. సైన్ రూల్, కొసైన్ రూల్ వద్దు, సైన్ రూల్ అప్లై చేస్తే సరిపోద్ది కదా. ఓకేనా? సైన్ రూల్ ఏంటి? a by sin a equal to b by sin b equal to c by sin c equal to 2r. That is sin rule. Automatically sin a ఏమవుతుంది? sin b ఏమవుతుంది? b by 2r. LHS ఏంటి? సిగ్మా a sin b ఏమవుతుంది? b by 2r. sin c ఏమవుతుంది? c by 2r. 1 by 2r కామన్ అవుట్. సిగ్మా a ఇంటూ b మైనస్ c. 1 by 2r కామన్ అవుట్. సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. సిగ్మా a ఇంటూ b మైనస్ c. సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. a ఇంటూ b మైనస్ c ప్లస్ నెక్స్ట్ది b ఇంటూ c మైనస్ a, c ఇంటూ a మైనస్ b. 1 by 2r మల్టిప్లికేషన్ ab మైనస్ ac, bc మైనస్ ba, ca మైనస్ cb. cancel 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 cancel. 0 into something 0, which is RHS, which is RHS. Okay na? sin b equal b by 2r, sin c equal c by 2r. 1 by 2r common out. Sigma a into b minus c. a into b minus c plus b into c minus a plus c into a minus b. మల్టిప్లికేషన్ చేస్తే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? దట్ ఈజ్ LHS ఈక్వల్ టు RHS. If small a equal 26, small b equal 30 centimeters and cos c equal to in triangle ABC ఏమి ఇవ్వలేదంటే in triangle ABC cos c equal to 63 by 65. Find small c. Of course centimeters.
ఏమి ఇవ్వలేదంటే ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా? ఎక్సైజ్ 10A, ఎక్సైజ్ 10A. ఓకే, కాస్ సి ఇచ్చాడు. కాస్ సి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు క్లూ ఇచ్చినట్టే కదా, కొసైన్ రూల్ అని. 2 లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చాడు, కాస్ సి యాంగిల్ ఇచ్చాడు. దేర్ఫోర్ కొసైన్ రూల్ అప్లై చేయొచ్చు కదా. మనకు అన్నోన్ సైడ్ ఏంటి? స్మాల్ సి. దేర్ఫోర్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి బై కొసైన్ రూల్. అప్లై చేయండి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 26 స్క్వేర్ బి స్క్వేర్ 30 స్క్వేర్ 2ab కాస్ సి. 26 స్క్వేర్ 26 ఇంటూ 26 ఎంత వస్తుంది? 676. 676 ప్లస్ 900, 13 2s 13 5s 56, 24 ఇంటూ 63 ఎంత వస్తుంది? 1576. 24 ఇంటూ 63 2 11 1512 1512 that is 64 c square. automatic c avudi 8 centimeters. small c equal to 8 centimeters by using cosine rule. by using cosine rule, c square equal to a square plus b square minus cos c. okay, next sixth one. prove that ఇక్కడ కానీ ఏమీ ఇవ్వట్లేదంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నట్టు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నట్లే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నట్టు. ఓకే, 2 ఇంటూ బీసీ కాస్ సిఏ, సిఏ కాస్ బి, ఏబి కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిఏ. ఎల్హెచ్ఎస్ 2 ఇంటూ బీసీ కాస్ సిఏ ప్లస్ సిఏ కాస్ బి ప్లస్ ఏబి కాస్ సి ఈక్వల్ టు 2 ఇంటూ బీసీ కాస్ సిఏ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సిఏ కాస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఏబి ఇంటూ కాస్ సి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. బీసీ బీసీ సిఏ సిఏ ఏబి ఏబి క్యాన్సిల్, 2 LCM అవుతుంది. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సెకండ్ టర్మ్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. థర్డ్ టర్మ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. క్యాన్సిల్ కదా టర్మ్స్, 2 కూడా క్యాన్సిల్. ఏ స్క్వేర్ ప్లస్ విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. అంటే యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? కొసైన్ రూల్. కొసైన్ రూల్ ఏంటి? కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అండ్ సో ఆన్. కాస్ బి ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. అలాగే కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. అది నీకు క్యాన్సిల్ అయిపోతుంది. 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఓకే. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఎక్సైజ్ 10A. సెకండ్ రోమన్ ఫస్ట్ వన్ ఎక్సైజ్ 10A. prove that a cos a plus b cos b plus c cos c equal to 4r sin a sin b sin c. 4r sin a sin b sin c. LHS a cos a plus
b cos b plus c cos c. That is a means sine rule. A equal to 2r sin a. Similarly b equal to 2r sin b. C equal to 2r sin c. అదే అప్లై చేస్తాం. 2r sin a cos a. b 2r sin b cos b plus c 2r sin c cos c. Capital R common out. 2 sin a cos a. 2 sin a cos a, that is sin 2a. 2 sin b cos b, that is sin 2b. That is sin 2b. 2 sin c cos c, sin 2c. Sin c plus sin d. 2 sin c plus d by 2 cos c minus d by 2 plus sin 2c. 2 sin c plus d by 2 cos c minus d by 2 plus sin 2c. 2 sin a plus b means 180 minus c cos a minus b plus sin 2c. Sin 180 minus c. A plus b plus c 180 కదా. Sin c. 2 sin c cos a minus b plus 2 sin c cos c. 2 sin c common out. 2 sin c. 2r sin c. Remaining part cos a minus b plus cos c means 180 minus a plus b. Cos a plus b. Cos c means 180 minus a plus b. Cos minus cos a plus b. 2r sin c. Cos a minus b minus cos a plus b. 2 sin a sin b. That is 4r sin a sin b sin c. 4r sin a sin b sin c, which is RHS. ఏం అప్లై చేస్తాను? సైన్ రూల్ అప్లై చేస్తాను. 2r sin a b 2r sin b sin 2a plus sin 2b plus sin 2c ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే 4 sin a sin b sin c. ఆల్రెడీ క్యాపిటల్ R ఉంది కదా. 4r sin a sin b sin c. ఓకే, 4r sin a sin b sin c. Next, prove that sigma a cube cos b minus c equal to 0. A cube, third one, a cube cos b minus c equal to 0. A cube cos b minus c equal to 0. Next, prove that sigma a cube sin b minus c, a cube sin b minus c equal to 0. Sigma a cube means a square into a sin b minus c. That is sigma a square. A means 2r sin a sin b minus c. R common out. 2r sin a sin b minus c. Sin a 180 minus b, 180 minus b plus c, sin b plus c. 2r constant common out. Sigma a square sin a 180 minus b plus c sin b plus c sin b minus c. 2r sigma a square sin a plus b into sin a minus b. Sin square b minus sin square b minus sin square c. Sin square b minus sin square c. Okay na? A cube means a square into a. A 2r sin a. Sin a 180 minus b plus sin b plus c into sin b minus c. Sin square b into minus sin square b minus sin square c. Okay na? Next, sin square b minus sin square c. Sigma expand చేద్దాం. 2r sigma a square ఇక్కడ, sigma a square ఇక్కడ, లేదా ఇక్కడ 2 sin a sin b
sin a plus b plus sin a minus b రాస్తే sin 2b 2 sin a sin b 2 sin a sin b ఫార్ములా ఏంటి cos a minus b ఓకే మైనస్ cos a plus b అలా రాస్తే cos 2b మైనస్ cos 2c వచ్చేస్తుంది ఓకేనా నేనేం చేశానంటే ఏని 180 మైనస్ b ప్లస్ sin b ప్లస్ sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b sin square a minus sin square b. Now sin b equal to b by 2r. Okay, sin b equal to b by 2r. That is 2r sigma a square b square by 4r square c square by 4r square. c square by 4r square. 4r square common out. 2r by 4r square sigma a square into b square minus c square. That is 2r by 4r square means 1 by 2r. 1 by 2r sigma expand చేద్దాం a square into b square minus c square b square into c square minus a square c square into a square minus b square a square b square a square b square b square c square b square c square అన్ని క్యాన్సిల్ కదా 1 by 2r into 0 that is 0. ఓకేనా ఫస్ట్ a square into a means 2r sin a cosine rule sin rule r common out 2 sin a means sin b plus c sin 180 minus sin b plus c కదా sin a 180 minus b plus c sin b plus c sin a plus b into sin a minus b next again sin rule b by 2r whole square 4r square LCM a square into b square minus c square sigma expansion cancel అయిపోతాయి